సజ్జల భార్గవరెడ్డి మా ప్రైవేటు జీవితాల్లోకి వచ్చి అశ్లీలమైనటువంటి పోస్టులు పెడుతున్నారు మా గురించి అంటూ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలు సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయాల్సిందిగా ఇప్పుడు కోరుతున్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే లేడీస్ బాగా పోస్టులు పెట్టడం, తర్వాత వాళ్ళని అశ్లీలంగా క్రియేట్ చేయటం. ఈ మధ్యలో ఉండవల్లి అనుషాన ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఉన్నారు. ఆవిడకి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చి ఏ విధంగా దాన్ని ట్రోల్ చేశారో మనం చూసాం. అలాంటి చేయటం అనేది ఎవరు హర్షించరు. రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు, రాజకీయ విమర్శలు చేయొచ్చు, విధానపరమైనటువంటి అంశాలని తప్పుపట్టచ్చు, ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. కానీ మహిళల జోలికి వెళ్ళి మహిళల్ని నగ్నంగా చూపిస్తూ మహిళలకు సంబంధించినటువంటి జీవితాల్లోకి వెళ్ళడం అనేది అది ఎవరు హర్షించరు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ఎక్కువగా లేడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనేది. సపోజ్ మీరు ఏదన్నా ఒక కామెంట్ చేశారనుకోండి, మీకు సంబంధించినటువంటి కుటుంబంలో ఉండేటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఈ విధమైనటువంటి అశ్లీలమైనటువంటి పరుష పదజాలం, అశ్లీలమైనటువంటి పదాలతోటి వాళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. పోలీసులకు అనేకసార్లు కంప్లైంట్ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళనేమి కేసులు పెట్టడం కానీ వాళ్ళని అదుపు చేయడం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అయితే అనేక సందర్భాల్లో కేసులు పెట్టి అర్ధరాత్రి వేళ ఇళ్ల మీదకి వచ్చి వాళ్ళని తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినంత మాత్రం మనం తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే ఎవరు ముందు చేశారు, ఎవరు తర్వాత చేశారు, గుడ్డు ముందా పిల్ల ముందా అనే దానికి మనం వెళ్ళాం. ఎవరు చేసినా తప్పే, అది ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. మీరు కావాలంటే సమాజానికి పనికి వచ్చేటట్టు ఆ విధానపరమైన అంశాల మీద పోటీ పడండి. కానీ అలా వ్యక్తిత్వ హననం చేస్తూ అశ్లీలమైనటువంటి దృశ్యాలను పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఒకటి. రెండేంటంటే షర్మిల విషయంలో కూడా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును మనం చూసాం సోషల్ మీడియా. ఈవెన్ షర్మిలనే చెప్తుంది, ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి ఆవిడకి ఏదో కొన్ని సంబంధాలు అంటగట్టి ఆవిడ్ని లాస్ట్కి నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అనే యాంగిల్లో వాళ్ళు క్రియేట్ చేసి పోస్టులు పెట్టారు. అంటే ఆ స్థాయికి దిగజారిపోవటం అనేది అది అసలు మంచి పరిణామం కాదు. ఒకటి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆమె కట్టుకున్నటువంటి పసుపు చీరని ప్రస్తావించారని అంటే మరి కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి సంకేతం ఇస్తున్నట్టు, ఆయన ప్రోత్సహిస్తున్నట్టే కదా. ప్లస్ ఆయన ప్రచారంలో మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించిన 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక చట్టాలు ఉన్నాయి, ఆ చట్ట ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన డైవర్స్ ఇచ్చారు, చట్ట ప్రకారం విడిపోయారు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నాడు కదా ఆయన. మరి ఆల్రెడీ విడిపోయినటువంటి వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కాపురం చేసుకుంటున్నారు. మరి వాళ్ళ కాపురంలో నిప్పులు పోయటమే కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కాపురంలో నిప్పులు పోయటమే కదా. ప్రతి మీటింగ్లో 4 పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఉన్న భార్య ఏమో ఇదేంది అనుకునే అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ డైవర్స్ తీసుకుని వేరే పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటున్నటువంటి వాళ్ళేమో గొడవలు పడే అవకాశం ఉంది. అంటే కుటుంబ కలహాలుకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇల్లీగల్గా చేసుకుంటే నువ్వు ప్రశ్నించవచ్చు, అది లీగలైజ్డ్గా డైవర్స్ తీసుకున్నారు, వాళ్ళకి లేని సమస్య జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? అలాగే సోషల్ మీడియాలో కూడా మొత్తం ఇవే వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్కి అసెంబ్లీలో భువనేశ్వరి శీలాన్ని శంకించారు, ఆ తర్వాత బ్రాహ్మణిని వదిలిపెట్టలేదు, సొంత చెల్లెల్ని వదిలిపెట్టలేదు, ఇంకా బ్రాహ్మణిదే ఉందిలే. కానీ సొంత షర్మిలని ఎలా ఎంటబడ్డారు, డాక్టర్ సునీతని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడారు. అసలు షర్మిల మీద అయితే దారుణమైనటువంటి కామెంట్స్ వాళ్ళే పెట్టారు కదా. సో
సో దాంతో ఇప్పుడు లేడీస్ మీద ఎక్కువగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి మహిళల మీద వీళ్ళు ఎవరైతే కొంచెం అగ్రెసివ్గా వచ్చి మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే పార్టీ పరంగా విధానాల పరంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వ జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక లేడీస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఇదేం పద్ధతి సార్, ప్రైవేట్ జీవితాల్లోకి వచ్చేసి అశ్లీలమైనటువంటి దృశ్యాలను పెడుతూ వాళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి, అతని మీద చర్యలు తీసుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఎందుకంటే మొత్తం ప్రతిదానికి ఆయనే వస్తున్నాడు కాబట్టి ఆయన పేరు కూడా మెన్షన్ చేసి ఆయన మీద కూడా కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఇమీడియట్గా ఆ సిఐడి వాళ్ళకో లేకపోతే ఏపీ పోలీసులకు ఇస్తుంది. సిఐడి వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. ఆ సిఐడి వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు సిఐడి వాళ్ళు ఏం చేయాలి, ముందు పోయి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉందా, వాళ్ళు లేరు. కారణం ఏంటంటే అక్కడ ఉండేది జేపీఎస్లు ఉన్నారు కొంతమంది, ఆ జేపీఎస్లు కాదని ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. సో దీంతో ఏం చేయాలనో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే వీళ్ళు వ్యక్తిత్వ హననం చేసుకుంటూ సోషల్ మీడియాలో వీళ్ళు గందరగోళంగా పోస్టులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు అసలు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఏ అంశాలు ప్రస్తావనకు రావాలి, ఏ అంశాల మీద చర్చ జరగాలి అనేది లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ భావోద్వేగాల్లో కులాలు మతాలు తీసుకొచ్చేసి వాటిని కంప్లీట్గా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచించి ఓటేయకుండా ఈ చిన్న చిన్న విషయాలు లేదంటే పనికి మాలినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయటం అనేది ఇది అత్యంత దారుణమైనటువంటి ఒక రకమైనటువంటి పరిణామం అని చెప్పి మనం అనుకోవాలి. ప్లస్ ఇంతమంది గ్రూప్గా వెళ్ళి మహిళలు కంప్లైంట్ చేశారంటే చిన్న విషయం కాదు కదా. మహిళా కమిషన్ ఏం చేస్తుంది, పోనీ మహిళా కమిషన్ రెస్పాండ్ కావాలి కదా. ఇప్పుడు అనుష ఎవరు ఉన్నారు, అనుషనే కదా పేరు, తెలుగు ఉండవల్లి అనుష. సో ఆ ఉండవల్లి అనుషకు సంబంధించినటువంటి ఫోటో అంత అశ్లీల వీడియో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా కమిషన్ రెస్పాండ్ కావాలి కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఒక జరిగితే ఒక రకంగా, వేరే పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి జరిగితే ఇంకొక రకంగా స్పందిస్తారా? అట్లా కాదు కదా. చట్టం అనేది అందరికీ ఒకటే. అది పార్టీలు ఏ పార్టీ అయినా కానీ చట్టం అనేది అందరికీ ఒకటే. అసలు 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా 40% తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, జనసేనకి 7% 6% వచ్చింది, 40+6 46, ఇండిపెండెంట్లు ఇతరులకు కనుక 1% 2% వచ్చినాయి, కాంగ్రెస్కి 1% వచ్చింది, మొత్తం కలిపితే 48% వచ్చినాయి. అంటే ఈయనకి వచ్చింది ఎంత, అధికారంలో ఉన్న అతనికి 50, అంటే 2% ఎంత మొత్తం, నా దాదాపు 4.5 కోటే ఉన్నట్టున్నారు ఓటర్స్, 4 కోట్లు వేసుకోపోయి సుమారుగా 2%, అంటే దాదాపు 8 నుంచి 10 లక్షల మంది నీకు ఉంది మెజారిటీ, అంతే కదా. సో అయినంత మాత్రం చేత నువ్వు అందరికీ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యం చెప్పింది ఏంటంటే మెజారిటీ కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నావు. మరి ఇంతమందిని కాదని చెప్పేసి నువ్వు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, లేదంటే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే అది హర్షణీయం కాదు కదా. ఇప్పుడు అందుకే ఎన్నికల కమిషన్, అట్లీస్ట్ ఎన్నికల కమిషన్ అని, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో యంత్రాంగం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ ఇనిషియేటివ్ తీసుకుని సజ్జల భార్గవరెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబోయే 4 రోజుల్లో ఏం జరుగుతుందో తెలీదు. సపోజ్ రేపు ఏదైనా ఎవరన్నా ఓటు బియ్యమనో లేకపోతే వాళ్ళు ఇష్ట ప్రకారం వేస్తారనో, లేదంటే వీళ్ళకి ఓటు వెయ్యరు అని చెప్పి ఏదన్నా భావిస్తే వాళ్ళు, మరి ఆ లేడీ మీద వీళ్ళు ఖచ్చితంగా అశ్లీల దృశ్యాలు పెడతారుగా బ్లాక్మెయిల్ చేయడానికి. అలాంటి పరిణామాలు లేకుండా చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. బట్ ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేసినట్టు కనబడుతుంది. అసలు ఎలక్షన్ కమిషన్ యాక్షనే లేదు. ఎలక్షన్ కమిషన్ యాక్షన్ ఉంటే ఇన్ని దాష్టికాలు ఎందుకు జరుగుతాయి, జరగవు కదా. సో కాబట్టి ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంటే కనుక ఇమీడియట్గా సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇంకా ఆయన రాబోయే రోజుల్లో కూడా అదే చేస్తాడు.